నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి? వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చా? అదేవిధంగా ఇంజనీరింగ్లో కొత్త బ్రాంచెస్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో మనకు తెలియచేయడానికి కేపీఆర్ఐటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనాథ్ కశ్యప్ గారు, ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు గారు, అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దినేష్ గారు. నమస్కారం నాగేశ్వరరావు గారు. దినేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ అదేవిధంగా అందరూ పెట్టుకోవచ్చు అంటారా? చాలా మంది విద్యార్థులకు ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చిన కాలేజీలో సీట్ రాలేదు. కొంతమందికి సీట్ వచ్చినాక కూడా వాళ్ళు ఇంకా బెటర్ ఆప్షన్ కోసం వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ క్రమంలో మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. బట్ జేఈ కౌన్సిలింగ్ ఇంకా అయిపోలేదు కాబట్టి తిరిగి ఆ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసేసి కొత్తగా ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారము రేపటి నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ థింగ్ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ పెట్టుకోవచ్చు. సీటు వచ్చిన వాళ్ళు, రిపోర్ట్ చేసిన వాళ్ళు అంతకంటే బెటర్ ఆప్షన్ కోసం ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ పెట్టుకోవచ్చు. అసలుకి సర్టిఫికేట్ వెరిఫికేషనే చేయించుకునే వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకునే ముందు రెండు కేటగిరీస్. ఫస్ట్ థింగ్, సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సీట్ వచ్చినాక రిపోర్ట్ చేయని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, సీటు వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళు అంతకంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా కంపేర్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ కంటే ఇప్పుడు నేను పెట్టే ఆప్షన్ బెటర్గా ఉందా లేదా. అండ్ సీట్ రాని విద్యార్థులు ఎలాగో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సీట్ రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో చాలామంది విద్యార్థులు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 8,000 పైన విద్యార్థులకి ఎక్కడ కూడా సీట్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ పెట్టుకోవడం రాక. కొంతమంది ఏమనుకున్నారు, ఒకటో రెండో ఆప్షన్స్ పెట్టేసుకుంటే అందులో వచ్చేస్తుందిలే అనుకొని. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్తోని నా ర్యాంక్కి రాదా అని చెప్పేసి సో తక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల 8,000 పైగా విద్యార్థులకి సీట్లు రాలేదు. అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొత్తగా కొన్ని కళాశాలలో బ్రాంచెస్ యాడ్ అయినాయి. సో మనకి tsemset.nse.in వెబ్సైట్ లోపలికి వెళ్తే ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఎంత ఇంటేక్ పెరిగింది, కొత్తగా ఏమేం బ్రాంచెస్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఈ విషయాలు అందులో పూర్తిగా మనకి ఈరోజు నైట్ వరకల్లా వచ్చేస్తుంది. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఏ కాలేజ్ అయితే మనం ఆప్షన్గా పెట్టుకుందాం అనుకుంటున్నాము ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ ఉందా లేదా, ఆ ఫీ స్ట్రక్చర్ కరెక్ట్గానే ఉందా లేదా. అండ్ ఇంకా చాలామంది విద్యార్థులకి డౌట్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది, ఒకవేళ నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతే ఆ కాలేజీలో ఫీజు ఎలా. సో నో వరీస్ అండి దాని గురించి. మీకు కనుక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదైనా కాలేజీలో సీట్ అలాట్ అయినప్పుడు ఆన్లైన్లో మీరు ఏదైతే ఫీ పే చేశారో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ ఇంకొక కాలేజీలో వస్తే ఆటోమేటిక్గా గవర్నమెంటే ఆ ఫీజుని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకవేళ ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీ అయితే ఆ ఎంత అమౌంట్ అయితే ఎక్కువ ఉందో అంతే మీరు కట్టుకోవాలి. తక్కువ ఫీజు ఉన్న కాలేజ్ అయితే ఎంత అమౌంట్ అయితే తక్కువ ఉందో ఆ అమౌంట్ మనం ఏ పేమెంట్ గేట్వే ద్వారా అయితే పే చేసామో ఆ అకౌంట్కి వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఆప్షన్స్ పెట్టుకునే ముందు సెకండ్ ఫేజ్ ఈజ్ ఫైనల్ ఫేజ్, ఈ ఫేజ్లో వచ్చిన సీటే మన లైఫ్ కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఆ కాలేజీకి యొక్క అక్రిడేషన్స్, ర్యాంకింగ్స్, అందులో ఉన్న ఫెసిలిటీస్, ఎలాగో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకున్నాము, ఆ సందర్భంలో చాలా మిస్టేక్స్ కూడా చేశాము. సో అగైన్ మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయకుండా 3 రోజుల సమయం ఉంది కాబట్టి విద్యార్థులు ఎన్నిసార్లైనా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో మీరు పెట్టే ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మీరు అనుకున్నట్టు ఉందా లేదా, మీకు కావాల్సిన బ్రాంచ్ ఉందా లేదా, మధ్యలో ఏమైనా నార్మల్ ఆప్షన్స్ ఇన్సెట్ అయ్యాయా లేవా, ఇవన్నీ కూడా 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాతనే లాగౌట్ అవ్వండి. అండ్ మనకి అలాట్మెంట్స్ కూడా త్వరలోనే ఉన్నాయి. అండ్ క్లాస్ వర్క్ మనకి ఈ నెల 20 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఈ లైఫ్, మన జీవితం అంతా కూడా ఈరోజు మనం చూస్ చేసుకునే బ్రాంచ్, కాలేజ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్ ఈజ్ ఫైనల్ ఫేజ్. కొంచెం హార్డ్ వర్క్ చేయండి, ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేయండి. ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, అక్కడ వెళ్ళడానికి మనకి యాక్సెస్ బస్సు కానీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఈజీగా ఉందా లేదా, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఆప్షన్స్ పెట్టుకోండి. నాగేశ్వరరావు గారు, మీరు చెప్పండి, ఈ 4 సంవత్సరాల ఇంజనీరింగ్లో స్టూడెంట్ నెంబర్ 1 అవ్వాలి అని అంటే తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ప్రతి ఒక్క తల్లిదండ్రికి తన పిల్లలు తనకంటే గొప్పగా ఉండాలనుకుంటారు, బాగా చదువుకోవాలనుకుంటారు. మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ యొక్క ప్రతి ఒక్క రూపాయిని మీ పిల్లల గురించి ఖర్చు పెడుతుంటారు. కానీ ఒక విషయం అండి, మీరు ఎంత సంపాదించినా పిల్లకు వెళ్తుందో వెళ్ళదో కానీ ఒక చక్కని చదువుని ఆశిస్తే మాత్రం పిల్ల ఖచ్చితంగా వెళ్తుందండి.
మరి అటువంటి చదువు మంచి కాలేజీలో చేర్పిస్తే మంచి ప్లేస్మెంట్ ఉంటుంది, మంచి చదువు ఉంటుంది, మంచి నాలెడ్జ్ వస్తుంది, అన్నీ బాగుంటుంది. అందుకోసమే ఫస్ట్ మంచి కాలేజీ ఎంచుకోండి. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో మంచి కాలేజీ రాకుంటే ఇది మంచి అవకాశం ఈరోజే మీరు చూజ్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత కాలేజీకి అలా వదిలిపెట్టకండి. ఎందుకోసం అంటే 10th వరకు మీరు బాగా పట్టించుకున్నారు, ఇంటర్మీడియట్లో కాలేజీ పట్టించుకుంది, కానీ మీరు ఇంజనీరింగ్లో ఎవరు పట్టించుకోరండి. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ నెంబర్ 1 ఒక బుక్ రాశానండి, చాలా పరిశోధన చేసి రాశాను. ఎందుకు ఫెయిల్ అవుతుంటారు, ఎందుకు సక్సెస్ కారంటే ఓన్లీ బికాజ్ పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్ల. దయచేసి పేరెంట్స్ పట్టించుకోండి, వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూడండి, వాళ్ళ మొబైల్ ఫోన్ ఒకసారి చెక్ చేయండి అని నేను మరీ కంపల్సరీ ఏదో చేయమని చెప్తున్నాను. వాళ్ళు పట్టించుకోండి దయచేసి. కాలేజీకి అప్పుడప్పుడు వెళ్ళొస్తుండండి. లక్కీగా ఈ కేపీఆర్టీ కాలేజీలో ఏంటంటే ఈ కాలేజీలో ఎప్పుడు కాలేజీకి వచ్చాడో ఎప్పుడు రాలేదో కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందట. మరి అక్కడ కాలేజీ లైబ్రరీ ఉందని చాలా విషయాలు చెప్తున్నారు కాబట్టి కాలేజీ తెలుసుకోండి, ఒకసారి వెళ్ళి చూసిరండి. మంచి చదివడం వల్ల మీ పిల్లలు చాలా గొప్పలు అయితే మీరే కాలర్ వేసుకొని బతుకుతూ ఉంటారు, ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. 10 మంది ముందు నా అబ్బాయి ఇలా, మా అమ్మాయి ఇలా అని చెప్పుకుంటారు. కాబట్టి మీరు చదువుతో పాటు చక్కని కమ్యూనికేషన్స్ ఇవ్వండి, చక్కని లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేయండి, చక్కగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పెంపొందించండి. చదువుతో పాటు సంస్కారంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఈ 3 ఉన్నప్పుడు మీ పిల్లలు నెంబర్ 1గా ఉంటారండి. 4 ఇయర్స్లో మీరు ఏం చేస్తారో జీవితాంతం అది మీతో పాటు ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లల్ని పట్టించుకోండి, చక్కగా చూసుకోండి. ఎస్ దినేష్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. కాలేజ్ని చూస్ చేసుకోవాలా లేదంటే కోర్సును చూస్ చేసుకోవాలా అనేసి, ఏది ఎంపిక చేసుకోవాలి అన్నది విషయంలో మాత్రం చాలా డౌట్స్ స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా తల్లిదండ్రులకు కానీ వస్తూ ఉంటాయి. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దేన్ని చూస్ చేసుకోవాలి? సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి చాలా మందికి ఈ డౌట్కి ఆన్సర్ దొరికిపోయిందండి. ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందు కొంతమంది జస్ట్ కాలేజ్ని చూసేసి ఈ కాలేజ్ చాలు, ఈ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు అనుకున్నారు. సో వన్స్ సెకండ్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్కి మధ్యలో ఇంత గ్యాప్ రావడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు నచ్చిన బ్రాంచ్ కావాలి, కాలేజ్ కొంచెం చిన్నదైనా పర్లేదు అనుకుంటున్నారు. సో ఫస్ట్ థింగ్, బ్రాంచ్ ఏదైనా పర్లేదు అనుకుంటేనేమో కాలేజ్ చూజ్ చేసుకోండి. కాలేజే మంచిగా ఉండాలి, బ్రాంచ్ నాకు నచ్చిందే కావాలి అనుకుంటే ఆ కాలేజ్కి ఏమేమి అక్రిడేషన్స్ ఉన్నాయో చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇంజనీరింగో, బయోటెక్నాలజీయో, మైక్రోబయాలజీయో, సంథింగ్ ఎట్సెట్రా దాదాపు 43 బ్రాంచెస్ ఉన్నాయి ఇంజనీరింగ్లో. ఈ బ్రాంచెస్ అన్ని చూస్ చేసుకునే క్రమంలో కొంతమంది క్యాంపస్ మాత్రమే చూసి జాయిన్ అవుతారు. సో అలాంటి సందర్భంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వకపోతే బయటికి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఫస్ట్ థింగ్, బ్రాంచ్ ఏదైనా పర్లేదు అంటే బీటెక్కి రిలేటెడ్ సిఎస్సికి రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఈసీఈ, ఐటీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏదైనా పర్లేదు, కాలేజ్ ఏదైనా పర్లేదు. అవి కాకుండా నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం. సో ఫస్ట్ కాలేజ్, ముఖ్యంగా చెప్పాలంటే కాలేజే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కాలేజీలో చాలా సీట్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఆప్షన్ పెట్టుకుంటే 100కి 100% సీట్ వచ్చేస్తుంది ఎక్కడో ఒక దగ్గర. అలాంటప్పుడు మనం చూస్ చేసుకోవాల్సింది బ్రాంచ్ ఏ విధంగా ఉంది, సిఎస్సిలో ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగా, డేటా సైన్సా, సైబర్ సెక్యూరిటీయా, ఐఓటీయా. ఈ బ్రాంచెస్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, 4 ఇయర్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ చదవచ్చు. కొంతమంది ఈ సబ్జెక్ట్స్కి కూడా భయపడి వెనకకి వెళ్ళిపోతున్నారు. సో నో వరీస్ అండి, ఏ కొత్త బ్రాంచ్ అయినా సరే సిఎస్సికి రిలేటెడ్ అదంతా కూడా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయో వాళ్ళకి అవే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే సిఎస్సి కంటే వీళ్ళు ఎక్స్ట్రా కోర్సెస్ నేర్చుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్టిఫిషియల్ సైడ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలే ఉంటాయి తప్ప వాళ్ళకంటే తక్కువ అవకాశాలు కానీ, లేకపోతే చదువులో చెప్పడం తక్కువ సబ్జెక్ట్స్ చెప్పడం కానీ జరగదు. సో ఫస్ట్ థింగ్, ఆ కాలేజ్కి ఎలాంటి అక్రిడేషన్స్ ఉన్నాయి, ఎన్బిఐ నాకు అక్రిడేషన్ ఉందా లేదా, మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయా లేవా, కాలేజ్లో ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, డాక్టరేట్స్ ఉన్నారా లేదా, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే హాస్టల్ ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా, ప్లేస్మెంట్స్ కోసం డెడికేటెడ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ ఉందా లేదా, ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాతనే ఆప్షన్స్గా పెట్టుకోండి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, సెకండ్ ఫేజ్ ఈజ్ ఫైనల్ ఫేజ్. ఈ ఫేజ్ తర్వాత మనం వద్దు అనుకుంటే మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సో మనకి అవకాశం ఉంది కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునే ముందే మనకి నచ్చిన కాలేజా, మనం అనుకున్న ఫెసిలిటీస్ ఉన్న కాలేజా కాదా చూస్ చేసుకునే ఆప్షన్స్ పెట్టుకోండి. నమస్కారం కశ్యప్ గారు. ఎస్, ముందుగా చెప్పండి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి, అదేవిధంగా కాలేజ్ ఫీ కానీ హాస్టల్ ఫీ కానీ ఎలా ఉంది? కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాక్ అండ్ ఎన్బిఏ అక్రిడేటెడ్ అండి. నాక్ అండ్ ఎన్బిఏ అనేవి యూజీసీ ఎస్టాబ్లిష్ చేసిన 2 ఏజెన్సీస్. సో ఈ 2 అక్రిడేషన్స్ ఉన్నాయంటే కాలేజ్ యొక్క క్వాలిటీ పారామీటర్స్ అయినటువంటి అకాడమిక్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ అన్ని వస్తువులు బెస్ట్ ఉంటేనే ఈ అక్రిడేషన్స్ వస్తాయి. నెక్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా
న్యూస్ పేపర్ వాళ్ళు చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం సర్వే ప్రకారం అయితే సో తెలంగాణలో 15th ర్యాంక్ ఉంది. నెక్స్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో 123rd ర్యాంక్ ఉందండి. సో ఈ ర్యాంకింగ్స్ కానీ ఈ అక్రిడేషన్స్ కానీ ఇచ్చారంటే కాలేజ్ యొక్క అకాడమిక్స్ వచ్చేసరికి ఫ్యాకల్టీ వెల్ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విత్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ 8 years టు హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ 30 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ఎంఎస్, ఎంటెక్, ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో, అబ్రాడ్లో చేసి వచ్చి ఇక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ పిల్లలకి టీచింగ్ చేస్తున్నారండి. నెక్స్ట్ అన్ని క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్, హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది. సో ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ ఉండడం వల్ల స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ దే విల్ ఫీల్ సెక్యూర్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో క్లాసెస్ మిస్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవి జరగవు. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ అంటే వాళ్ళ అటెండెన్స్ కానీ వాళ్ళ మిడ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళ టీచింగ్ మెటీరియల్ కానీ అంతా డిజిటల్ ఐసీటీ ఎనేబుల్డ్ మాడ్యూల్స్లో పిల్లలకి యాక్సెస్ ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఒక పిల్లవాడికి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతుంది. ఇట్స్ ఏ 4 years జర్నీ అనమాట. ఇందులో అతనికి సైకలాజికల్గా కానీ అకాడమిక్స్ పరంగా కానీ పర్సనల్గా కానీ అతన్ని మౌల్డ్ చేసేందుకు కానీ మెంటరింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసామండి. ఇందులో ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీకి 10 members స్టూడెంట్స్ని డివైడ్ చేస్తాము. సో దట్ వాళ్ళకి పర్సనల్గా ప్రొఫెషనల్గా ఏదైనా కెరీర్ పరంగా గ్రోత్ కావాలన్నా ఏదైనా సరే ఏదైనా సలహాలు సందేహాలు కావాలన్నా ఆ మెంటర్ అనే వాళ్ళు వీళ్ళకి స్టూడెంట్స్కి రెగ్యులర్గా టచ్లో ఉంటూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారండి. నెక్స్ట్ ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఐబిఎం, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ ఇలాంటి పేరు పొందిన సంస్థలన్నీ మనకు కంపెనీస్ అన్ని ఆన్ క్యాంపస్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. సో ప్లేస్మెంట్ కోసం సీడ్ అనే ప్రత్యేకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఐఐటి బాంబే స్పోకెన్ ట్యూటోరియల్ ద్వారా, నెక్స్ట్ కోర్సెరా ద్వారా వీటి ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఇవి కేపీఆర్ఐటి కాలేజ్ యొక్క ప్రత్యేకతలండి. ఎస్ నాగేశ్వరరావు గారు, మీరు చెప్పండి. స్టూడెంట్స్ చాలా స్ట్రెస్లో ఉంటారు స్టడీ అనగానే. అయితే ఈ ఒత్తిడిని జయించడం ఎలా, వాళ్ళకి ఏం టిప్స్ ఇస్తారు మీరు? అసలు ఒత్తిడి అనేది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఒత్తిడితో సాధించేది ఏమీ లేదు. దాంతో మార్కులు పోతాయి, ఉద్యోగం పోతుంది, ప్రశాంతత పోతుంది. మీరు ఇంజనీరింగ్లో మనం మామూలుగా వేరే కోర్సులు అయితే ఇయర్లీ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇంజనీరింగ్లో 6 నెలలకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చు. చక్కని ఫ్యాకల్టీ, ఇప్పుడు సార్ చెప్పారు కదండి కశ్యప్ గారు, చక్కని ఫ్యాకల్టీ ఉన్నారు. 10 members ఒక్కరే మెంటరింగ్ చేస్తారంటే అసలు మీకు ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఒకటి మిత్రులారా, మీకు స్ట్రెస్ రావద్దంటే మీ టైం మీరు మెయింటైన్ చేసుకుంటూ, అంటే ఓ 8 గంటలు పడుకోండి, 8 గంటలు ఎంజాయ్ చేయండి, ఓ 8 గంటలు చదువుకోండి. దట్స్ ఇట్. 8 + 8 + 8 24 hours అంతేనండి. ఇది ఫార్ములా చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు నిద్ర ఒకటి, దాన్ని అధిగమించాలి. నెంబర్ 2 బద్ధకం మొదలుపెట్టండి. 3ది వాయిదా, పోస్ట్పోన్ చేయొద్దు, దాంతో స్ట్రెస్ పెరుగుతుంది. 4ది నకారాత్మకత, నెగిటివిటీ వద్దు. 5ది మొహమాటం మొదలుపెట్టండి. కమ్యూనికేషన్ పెంచుకోండి, పబ్లిసిటీ పెంచుకోండి, జస్టిమినేట్ నేర్చుకోండి, గ్రూప్ డిస్కషన్ నేర్చుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోండి. చాలా ఈజీ అండి, తెలుగు కంటే ఈజీ. నేర్చుకోండి. యూ విల్ విన్ ఎనీవేర్. నో స్ట్రెస్, నో టెన్షన్, ఎంజాయ్. బికాస్ 4 years పెయిన్ తీసుకుంటే లైఫ్ టైం గెయిన్. అంతే, ఎంజాయ్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుందండి బీటెక్. ఎస్ కశ్యప్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళకి కేపీఆర్ఐటీలో సీట్ రావాలి అని అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ముందుగా కేపీఆర్ఐటి కాలేజ్ హైదరాబాద్లో గట్కేసర్లో ఉప్పల్కి దగ్గరలో ఇన్ఫోసిస్ క్యాంపస్ దగ్గర ఎస్టాబ్లిష్ అయిందండి. సో కౌన్సిలింగ్లో సీట్ రాని విద్యార్థులు మేనేజ్మెంట్ కోటా ద్వారా కేటగిరీ బి ద్వారా అడ్మిషన్ పొందొచ్చు. సో క్యాంపస్ విజిట్ చేసి అక్కడ వస్తువులు కానీ అక్కడ ఫ్యాకల్టీస్ కానీ ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, 22 acres గ్రీన్ క్యాంపస్ అండి. సో అన్నీ చూసి వాళ్ళు అడ్మిషన్ ఆఫీస్కి వస్తే దే విల్ గివ్ అన్ అప్లికేషన్. సో అప్లికేషన్ని ఫిల్ చేసి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం కేటగిరీ బి ద్వారా వాళ్ళు అడ్మిషన్ పొందొచ్చండి. ఓకే నాగేశ్వర గారు, మీరు చెప్పండి. త్వరలో ఇంజనీరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. Yes. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఒత్తిడి గురించి. అయితే పిల్లలు ఈ 4 సంవత్సరాలు ఎలా ఉండాలి, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఎలా ఉండాలో చెప్పండి. చాలామంది ఫస్ట్ ఇయర్లోనే ఇబ్బందులు పడుతూ ఉంటారు, బ్యాక్లాగ్స్ పడుతూ ఉంటాయి. నేను అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీద ఒక 4 సంవత్సరాలు జస్ట్ రీసెర్చ్ లాగా చేసి ఒక బుక్ రాశాను నేను, ఇంజనీరింగ్ స్టూడెంట్ నెంబర్ 1 అని. అదే రకంగా నా 2 పిల్లలు కూడా ఇంజనీర్స్, దే ఆర్ నెంబర్ 1, దే ఆర్ గ్రేట్. సో ఎలా జరిగిందని మొత్తం పరిశోధన చేసిందంటే వీళ్ళు ఒక 2-3 రకరకాల కాలేజీల పేరు చెప్పకూడదు, అక్కడ చదువుకుని వచ్చే వాళ్ళందరూ కూడా విపరీతమైన స్ట్రెస్లో వచ్చేస్తారండి. వాళ్ళు ఇక్కడ రాగానే పెద్ద క్యాంపస్, ఇప్పుడు చెప్పారు 22 ఎకరాల క్యాంపస్ అని, పెద్ద బిల్డింగ్స్ ఉంటుంది. వాళ్ళు మొత్తం ఒక చదువుకునే కాలేజ్ చిన్న ప్లేస్లో ఉంటుంది. ఇదంతా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, అక్కడ బ్యాక్లాగ్స్ పడతా ఉంటాయండి. అలా కాదు మిత్రమా,
ఎంజాయ్ చేయండి. లైఫ్ ఈజ్ టు ఎంజాయ్, లైఫ్ ఈజ్ టు లెర్న్, లైఫ్ ఈజ్ టు లివ్, లైఫ్ ఈజ్ టు లవ్, లైఫ్ ఈజ్ టు లెర్న్, లైఫ్ ఈజ్ టు లివ్ ఎ లెగసీ. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క రోజు కూడా కాలేజ్ డుమ్మా కొట్టద్దు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రమా. మనం ఒక సినిమా చూస్తే 200 రూపాయలు టికెట్ పెడుతున్నాం కదా, అంటే 200 రూపాయలు 3 గంటలకు పెడుతున్నాం కదా. ఇప్పుడు సార్ చెప్పే ఫీజు చూడండి, ఆ ఫీజు ప్రకారం చూసుకుంటే మనము ఒక క్లాస్కు మీరు 100 రూపాయలు కడుతున్నారండి అప్రాక్సిమేట్లీ. దెన్ వై? కాబట్టి మనం షుడ్ నాట్ మిస్ సింగిల్ క్లాస్. ఒక్క క్లాస్ మిస్ కాకుండా అన్ని క్లాస్ అటెండ్ కండి, ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, బాగా తెలుసుకోండి. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. ఎస్ కశ్యప్ గారు మీరు చెప్పండి. అయితే ముందుగా స్టూడెంట్స్ ఎక్కడ చదివినా కానీ వాళ్ళకి మెయిన్ లాస్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఒక జాబ్ రావడం ముఖ్యం. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో మీరు స్టూడెంట్స్ని ఎలా సన్నద్ధం చేస్తున్నారు? జనరల్గా ఈ జనరేషన్లో స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు కానీ ప్రజెంట్ 21st సెంచరీలో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడంటే హీ షుడ్ గెట్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎంఎన్సీ. ఆ ఎంఎన్సీ కంపెనీస్ అనేవి IBM, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్లో ప్లేస్ అవ్వాలి నా కొడుకు కానీ నాకు ఆ విద్యార్థి అనేవాళ్ళు ఆ ఆశయంతో వస్తారండి. దీనికోసము ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ అంటే మేము KPRIT క్యాంపస్లో సీడ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఒక కంపెనీ క్యాంపస్కి వచ్చిందంటే ఆ కంపెనీ వాళ్ళు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ టెస్ట్ అనేసరికి యాప్టిట్యూడ్ స్కిల్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో టెక్నికల్ ట్రైనింగ్, C++, జావా, పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్లో వాళ్ళు ప్రొఫిషియెంట్గా ఉన్నారా లేదా అనేది చూస్తారు. థర్డ్ రౌండ్ HR రౌండ్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, అండ్ ఫైనల్ వాళ్ళు ఎలా సిచ్యువేషన్స్ని ట్యాకిల్ చేస్తున్నారు ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తారంట. సో ఈ సీడ్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్క్లూజివ్గా స్టూడెంట్స్కి ఈ 3 పారామీటర్స్ లైక్ యాప్టిట్యూడ్, టెక్నికల్గా C++, జావా, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినటువంటి ఇంగ్లీష్ గ్రామర్, బేసిక్ గ్రామర్ నుంచి వాళ్ళు అనర్గళంగా మాట్లాడేంత వరకు వాళ్ళని రెగ్యులర్గా ట్రైన్ చేస్తారు. రెగ్యులర్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ వీక్ వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు ఈ పర్టికులర్ స్పెషల్ సీడ్ క్లాసెస్ అనేవి ఉంటాయండి. వీక్లీ 6 hours, అంటే 2 hours యాప్టిట్యూడ్, 2 hours టెక్నికల్, 2 hours కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంది. ఇదంతా అయిన తర్వాత ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ ఎండ్లో IIT బాంబే వాళ్ళతో MOU ఉండడం వల్ల ఈ టెక్నికల్ ట్రైనింగ్ ఏదైతే ఇచ్చారో దాని మీద సర్టిఫికేషన్ ఇస్తారండి. అంటే IIT బాంబే వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకు MOU ఉండడం వల్ల ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్స్ విల్ గెట్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ IIT బాంబే దట్ దే ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ దే హ్యావ్ స్టడీడ్. నెక్స్ట్ మనకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారండి. సో మాక్ ఇంటర్వ్యూస్ ఒక 4, 5, 6 మాక్ ఇంటర్వ్యూస్ అవ్వడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ డైరెక్ట్ కంపెనీ వచ్చినప్పుడు ఏదైతే ఫైనల్ ఇయర్లో ఎప్పుడైతే కంపెనీ వస్తుందో వీళ్ళకి సీడ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది, వీళ్ళకి కంపెనీస్ అనేవి 4th year ఫస్ట్ సెమిస్టర్లో వస్తాయండి. సో ఈ కంపెనీస్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ మధ్యలో థర్డ్ ఇయర్లో వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే దే విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ దే విల్ గెట్ ద జాబ్ అండ్ దే విల్ క్రాక్ ది ఇంటర్వ్యూస్. సో ఈ మా కాలేజ్ యొక్క మోటోయే కంపల్సరీ మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి వీ షుడ్ గివ్ దెమ్ బెస్ట్ ప్లేస్మెంట్స్ అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ విషయానికి వస్తే 12 lakhs ఉందండి. మీడియం ప్యాకేజ్ విషయానికి వస్తే అరౌండ్ 7 lakhs ఉందండి. సో లాస్ట్ ఇయర్ అయితే IBM, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, TCS ఒక అమ్మాయికి లాస్ట్ ఇయర్ 21 పాస్అవుట్ అమ్మాయికి 7 కంపెనీస్లో జాబ్ వచ్చాయండి. అన్ని MNCs, ఏ MNC తీసుకున్నా అమ్మాయికి జాబ్ వచ్చింది. అంటే స్టూడెంట్కి అట్ లాస్ట్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నేను ఏ కంపెనీలో వెళ్ళాలి అని వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది తప్ప సో కంపెనీ వాళ్ళు నన్ను తీసుకుంటారా లేదా అనే ఆప్షన్ ఉండదు. సో అన్ని 7 క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కనుక 7 కంపెనీస్లో జాబ్ అంటే సో షీ షుడ్ థింక్ ఏ కంపెనీలో నేను వెళ్ళాలని తను అలాంటి సిచ్యువేషన్లో వస్తుందండి. సో కంపల్సరీ ప్లేస్మెంట్స్ అనేవి KPRITలో ఉన్నాయండి. ఓకే కశ్యప్ గారు, జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు అన్నారు కదా, అయితే ఏ బ్రాంచ్కి ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలా వచ్చాయి కదా, దేనికి ఎలా ఉంటుంది? మన క్యాంపస్లో బ్రాంచెస్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ ఉందండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ అంటే CSE, AML, CSE, DS. సో ఈ కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే నాస్కామ్ ఆర్ వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్స్ చూస్తే ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్ 2021లో జాయిన్ అవుతాడు. సో వాళ్ళు 4th year అయిపోయేసరికి ఇట్ విల్ బి 2024. సో ఆ టైం కల్లా ఈ కంపెనీస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఫుల్ఫిల్ చేసేందుకు AICT కానీ నెక్స్ట్ JNTU యూనివర్సిటీలు కానీ ఈ కోర్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఈ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే ఈ ప్లేస్మెంట్ ఓరియంటెడ్గా వాళ్ళని స్కిల్ఫుల్ ప్రొఫెషనల్స్ కావాలి. అట్ ది ఎండ్ ఆఫ్ 2024
మనకు ఈ కంపెనీస్ వాళ్ళందరికీ దే నీడ్ ఎ స్కిల్ఫుల్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్. సో దీనికి తగ్గట్టు సిలబస్ని డిజైన్ చేశారు. ప్లస్ అడిషనల్గా నేను ఇందాక చెప్పినట్టు స్కిల్ బేస్డ్ సర్టిఫికేషన్స్ లైక్ ఐఐటి బాంబే వాళ్ళ సర్టిఫికేషన్ కానీ, కోర్సెరా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అండి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటివన్నీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఇవ్వడం వల్ల ప్లేస్మెంట్స్ పరంగా కానీ కంపెనీస్ పరంగా కానీ స్టూడెంట్స్ క్రాక్ చేసేందుకు ఏ ఇబ్బంది లేకుండా ట్రైనింగ్ ఇస్తామండి. ఎస్ కశ్యప్ గారు చెప్పండి, అయితే ఇప్పుడు ఎవరైనా కానీ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అంటే దాని ర్యాంకింగ్స్ కానీ అక్రిడిషన్ కానీ ఇవి చూసి జాయిన్ అవుతున్నారు, వీటి వల్ల ప్రయోజనం ఏముంటుందంటారు? ర్యాంకింగ్ ఆర్ అక్రిడేషన్ ఉన్న కాలేజ్ అంటే కనుక ఈ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. తక్కువ సమయంలో స్టూడెంట్స్ అనే వాళ్ళు క్యాంపస్ని విజిట్ చేసి అక్కడ తెలుసుకొని దాన్ని అది ఆప్షన్గా పెట్టుకొని రావాలంటే టైం సరిపోదండి. సో అందుకని దే షుడ్ ఆప్ట్ ఏ కాలేజ్ విచ్ ఈస్ హ్యావింగ్ నాక్ అక్రిడేషన్ ఉందా, ఎన్బిఏ అక్రిడేషన్ ఉందా, ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి. సో కేపీఆర్ఐటి క్యాంపస్కి నాక్ అండ్ ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. ఈ అక్రిడేషన్స్ ఉన్నాయంటేనే అకాడమిక్స్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ప్లేస్మెంట్ పరంగా దేర్ కాలేజ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ అక్రిడేషన్స్ ఇస్తారు. ఈ అక్రిడేషన్స్ అనేవి నాక్ కానీ ఎన్బిఏ కానీ దే ఆర్ అండర్ యూజీసీ ఆర్గనైజేషన్స్ అండి, అంటే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్ అండి. సో బ్లైండ్గా స్టూడెంట్ కాన్ఫిడెన్స్తో ఆ కాలేజ్ని ట్రస్ట్ చేసి ఆప్ట్ చేసుకోవచ్చు. ఎస్ నాగేశ్వరరావు గారు, మీరు చెప్పండి, అయితే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒక కాలేజ్ చూస్ చేసుకునే ముందు చాలా రకాల డౌట్స్ ఉంటాయి. జాయిన్ అవ్వాలా వద్దా, ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి. అండ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు కరెక్ట్గా ఉండరు. దీని గురించి మీరేం చెప్తారు? స్టూడెంట్స్కి మీరేం సలహా ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్, మీరు ఒక ఫస్ట్ టైం కౌన్సిలింగ్ అయిపోయింది, ఇప్పుడు రెండో కౌన్సిలింగ్ అనుకోకుండా వచ్చింది, హ్యాపీగా ఉంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైంలో కనుక కరెక్ట్గా మీ అబ్బాయికి మీ అమ్మాయి కరెక్ట్ సీట్ రాలేదు, కరెక్ట్ బ్రాంచ్ రాలేదు అనుకున్నప్పుడు ఇది ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు సార్ కశ్యప్ గారు, దినేష్ గారు చెప్పినట్టుగా మీరు సెట్ చేసుకొని కరెక్ట్గా కౌన్సిలింగ్లో మీరు దగ్గర నుండి చేయించండి. కొంచెం పిల్లలకు తప్పు చేయొచ్చు కాబట్టి తెలిసిన వాళ్ళతో చేయించండి. రెండోది, ఏ కాలేజ్ మంచిది ఎలాంటిది అని తెలుసుకోవాలంటే నాట్ ఓన్లీ ది ర్యాంకింగ్, సీనియర్ స్టూడెంట్స్ మీకు తెలిసిన చుట్టాలను బంధువులను వాళ్ళు తెలుసుకోండి, చెప్తారు, 100% చెప్తారు. ఆ కాలేజ్ బాగుంది, ఈ కాలేజ్ బాగుంది, ఇప్పుడు కేపీఆర్ఐటీలో ఏంది స్పెషలైజేషన్ ఏంది తెలుసుకోండి. దీంట్లో ఉన్న సీనియర్ స్టూడెంట్స్ కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని బ్యాచ్లు వెళ్ళిపోయినాయి కదా, వాళ్ళు అడగండి, దే విల్ టెల్ లైబ్రరీ ఎంత పెద్దగా ఉంది, ఇంగ్లీష్ ల్యాబ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటారు. అక్కడ తెలుసుకున్న తర్వాతనే అక్కడ చేర్పించండి. తర్వాత ఇంకోటి తెలుసా, చేర్పించిన తర్వాత మీరు వాళ్ళని ఫాలో అప్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇయర్లోనే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు, బ్యాక్లాగ్ పడుతూ ఉంటాయి. కాబట్టి అది జాగ్రత్త చూసుకోండి. మీరు ఆ మొబైల్ ఫోన్ ఇచ్చేస్తారు కదండి పిల్లలకు, ఆ మొబైల్ ఫోన్ ఇచ్చిన తర్వాత బాగానే ఉంటుంది, మొబైల్ ఫోన్ మనం వాడుకోవాలి, లేకుంటే మొబైల్ మనం వాడుకుంటుంది. కాబట్టి ఆ మొబైల్ ఫోన్ ఎంతసేపు వాడుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు, ఒక టైం టేబుల్ వేయించండి మీ పిల్లలతోని. మీరు సంతకం పెట్టండి, మీ ఆవిడ సంతకం పెట్టండి, మీ పిల్లల సంతకం పెట్టించండి, ఐ విల్ మెయింటైన్ దిస్ టైం అని చెప్పండి. అప్పుడు బాగుంటుందండి. అలా వదిలిపెట్టకండి దయచేసి, వాళ్ళని చదివించండి. రేపు మన భారతదేశం నంబర్ 1 కాబోతుంది. ఎవరు చెబుతుందో తెలుసా? మన ఇంజనీరింగ్ స్టూడెంట్సే, ఇంకెవరో కాదండి. కాబట్టి మీ పిల్లలు ఇంజనీరింగ్లో చేర్పిస్తున్నారు కాబట్టి మీకు అడ్వాన్స్గా గ్రీటింగ్స్, అడ్వాన్స్గా అభినందనలు తెలియజేస్తూ మీరు బాగా చదివించండి. ఇదే మీ ఆస్తి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.